చేత కాలేదు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, మీ భావాలను తిరస్కరించారు, కాబట్టి ప్రజలు మీకు ఈ యొక్క గుణపాఠం చెప్పారు అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి టీవీకే విజయ్ యొక్క దాన్ని తక్కువ చేసే ప్రయత్నం మానుకుని మరి మీ హుందాతనాన్ని పెంచుకోండి అని చెప్పి మరి హితవు పలకడం అయితే జరుగుతుంది అందరూ. ఇక విజయ్కి మద్దతు ఇచ్చాక కూడా నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు, నన్ను సీఎం పళనిస్వామిని డిప్యూటీ సీఎం చేయాలన్నారు వీసీకే చీఫ్ తిరుమాళం సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు, నన్ను సీఎం పళనిస్వామిని డిప్యూటీ సీఎం చేయాలన్నారు వీసీకే చీఫ్ తిరుమల సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రికళిగం పార్టీకి మద్దతు లేఖ ఇచ్చిన తర్వాత కూడా తమకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారని వీసీకే మరి విడుదలై చిరుతలై కట్టి అధ్యక్షుడు తోల్ తిరుమావళై సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఎంకే ఏఐడిఎంకే నుంచి ఈ ప్రతిపాదనలు వచ్చాయని వాటిని తాను నవ్వుతూ తిరస్కరించానని ఆయన స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన తిరుమావళవన్ తమిళనాడు రాజకీయాల్లో తెర వెనుక జరిగిన ఆసక్తికర పరిణామాలను వివరించారు. టీవీకేకు మద్దతు ప్రకటించిన తర్వాత కూడా తనకు సీఎం పదవిని ఆఫర్ చేశారని, మద్దతు ఉపసంహరించుకోవాలని మీడియాతో మాట్లాడొద్దని కూడా సూచించారని తెలిపారు. అంతకుముందు ఎడప్పాడి పళనిస్వామి సీఎం చేసేందుకు డిఎం ప్రతిపాదించగా తాము వామపక్షాలు వ్యతిరేకించామన్నారు. ఆ తర్వాత తనను సీఎం పళనిస్వామి డిప్యూటీ సీఎంగా చేస్తామంటూ మరో ప్రతిపాదన వచ్చింది. తమిళనాడులో ఇలాంటివి జరగవని చెప్పి ఆ ఆఫర్ను నవ్వేసి కొట్టిపారేశారని వివరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో డిఎంకేలు తెర వెనుక చర్చలు జరిపినట్లుగా తిరుమావళవన్ వ్యాఖ్యలు ధృవీకరిస్తున్నాయి. జరిగిందైతే ఏదో జరిగింది, కానీ మరి మీరు ఒక మంచి పని అయితే చేశారు. ఎందుకంటే ప్రజలు కోరుకున్నారు విజయ్ సీఎం అవ్వాలి, విజయ్ పార్టీకి అవకాశం ఇవ్వాలని. దాన్ని ఏదో 5 సీట్లు 10 సీట్ల తేడాతో కొట్టిపారేసి మీరు కన్నా నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటే జనాల్లో మీ క్రెడిబిలిటీ పోయేది. కాబట్టి మీరు చాలా మంచి పని చేశారు అని చెప్పి మరి అందరూ కూడా ఆయన్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఇక తదుపరి చూసుకుంటే కేరళ సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం. హాజరైన ఖర్గే, రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా విజయన్. కాంగ్రెస్ పాలిత సీఎంలతో వేదిక కళకళ. కేంద్ర మంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు ప్రమాణం చేశారు. దీంతో దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేరళ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీఎంలతో వేదిక కళకళ్లాడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందులో ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఓటమి పాలైన విజయన్ సతీశన్ ఆహ్వానంతో కార్యక్రమానికి రావడం అయితే జరిగింది. ఇక సన్నాలకు ఫుల్ డిమాండ్. 20 లక్షల టన్నుల ధాన్యం నేరుగా కొనుగోలు. తుంగభద్ర క్రాప్ హాలిడే ఎఫెక్ట్. కర్ణాటకలో 18 లక్షల టన్నుల కొరత. సరిహద్దు జిల్లాల నుంచి 5 లక్షల టన్నుల ఎగుమతి. ఏపీ తమిళనాడుకు 4.5 లక్షల టన్నులు. మహారాష్ట్ర కర్ణాటకకు మరి 2 లక్షల టన్నులు. 7,143 కొనుగోలు కేంద్రాలను దళారులు హవా అని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైతన్న పండించిన యాసంగి సన్నధాన్యానికి దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన మునిపెన్నడు లేని స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఒకవైపు ఈ యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ భారీ లక్ష్యాలను నిర్దేశించుకోగా కేంద్ర స్థాయి పరిస్థితులు మాత్రం ప్రభుత్వ అంచనాలకు పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి బడా వ్యాపారులు, దళారులు వందలాది లారీలతో రాష్ట్రంలోకి ప్రవేశించారు. మార్కెట్ వర్గాల ప్రాథమిక గణాంకాల ప్రకారం సుమారుగా 15 నుంచి 20 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని ఈ వ్యాపారులు నేరుగా రైతుల కల్లాల వద్ద కొనుగోలు చేసి రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ భారీ వరుసల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కనీసం 75 లక్షల టన్నుల మార్కును చేరుకోవడం కూడా కష్టమైన ఆందోళన వ్యక్తమవుతుంది. దళారుల ప్రవేశం. కర్ణాటకలో 18 లక్షల టన్నుల కొరత, ఏపీకి 4 లక్షల టన్నుల కొరత, మహారాష్ట్రకు మరో 2 లక్షల టన్నుల ఎగుమతి. ఇవన్నీ తెలంగాణ వరి కొనుగోలు ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేస్తున్నాయి. తుంగభద్ర క్రాప్ హాలిడే ఎఫెక్ట్. కర్ణాటకలో తీవ్ర ధాన్యం కొరత ఏర్పడింది. సరిహద్దులు దాటుతున్న ఈ సన్నాలు అని చెప్పి మరి చెప్పడం అయితే జరిగింది, ప్రచురించడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మరి దళారులు దోచుకు తింటూ ఉండటంతో సంబంధిత రాష్ట్రాలకు కానీ, డిమాండ్ ఉన్న రాష్ట్రాలకు కానీ మరి అందకుండా పోతున్నాయి బియ్యం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మరి దక్షిణ తెలంగాణ నుంచి 5 లక్షల టన్నులు వలస వచ్చిందంట. ఇక బోధన కేంద్రంగా నాందేడ్, కర్ణాటక 2 లక్షల టన్నులు. అదేవిధంగా
మరి 7,143 కొనుగోలు కేంద్రాలైనా దళారులదే హవా నడుస్తుందని 2,703 పక్కా ధర ఉన్న కల్లాల వద్ద రైతులు కన్నీరు పెడుతున్నారు. సన్నాలు పండించిన రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాలకు 2,203 కనీస మద్దతు ధర నిర్ణయించక రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దానికి అదనంగా 500 బోనస్ ఇస్తూ మొత్తంగా 2,703 చెల్లిస్తుంది. ఇంత అద్భుతమైన లాభదాయకమైన ధరను ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్ద సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రైతులకు తీవ్రంగా బాధిస్తుంది. అన్ని బ్యాగులు కొరత, తేమ శాతం పేరిట కోతలు, తూకాల్లో విపరీతమైన జాప్యం వల్ల రైతులు రోజుల తరబడి రోడ్ల మీద నిరీక్షించాల్సి వస్తుంది. ప్రస్తుతం సుమారు 15,000 మందికి పైగా రైతులు వివిధ జిల్లాల్లో కల్లాల వద్ద అకాల వర్షాలకు తడిసిన ధాన్యంతో పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు సరిగ్గా ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలని ఆసరాగా చేసుకుని తక్కువ సమయం స్పాట్ క్యాష్ ఆఫర్లతో లక్షల టన్నుల అమూల్యమైన సన్న ధాన్యాన్ని తమ రాష్ట్రాలకు తరలించకపోతున్నారు. వ్యవస్థాపరమైన లోపాలను సరివరించకపోతే ప్రభుత్వం అందిస్తున్న బోనస్ ప్రయోజనం అసలైన రైతులకు కాకుండా దళారుల జేబుల్లోకి వెళుతుందనేటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రైతుల పాలిట దళారుల మోసం అనేది ఇప్పటి నుంచి ఉన్నది కాదు. దీని వెనుక హేమాహేమీలు ఉన్నారు అని కూడా అనేక ఆరోపణలు